గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పటి వరకు వాషింగ్ మిషన్లోకి వాటర్ లోపలికి రావడానికి ఏమేమి ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందుల వల్ల మనకి ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇన్లెట్ వాల్కి అసలు ఎంత సప్లై రావాలి, ఆ ఇన్లెట్ వాల్ ఏది రాకపోతే వర్క్ అవ్వదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనకి అసలు ముఖ్యమైనది వాటర్ ఇన్ఫ్లో అవ్వడానికి మెయిన్ కారణం ఈ ఇన్లెట్ వాల్. ట్యాప్ నుంచి పైప్ నుంచి వాటర్ వస్తాయని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇన్లెట్ వాల్కి మనకి దేనికైనా సరే 2 పోల్స్ ఉంటాయండి. ఇన్లెట్ వాల్కి 2 పోల్స్ ఉంటాయి. ఈ 2 పోల్స్ మనకి మామూలుగా ఈ 2 పోల్స్ మామూలుగా ఏసీ 220 వోల్ట్ సప్లై అనేది మనకి నాన్ ఇన్వర్టర్లో ఏసీ వోల్టేజ్ 220 టు 230 వోల్ట్స్ అనేది మనకి ఏసీ సప్లై ఈ ఇన్లెట్ వాల్కి సప్లై వస్తుంది అనమాట. ఈ ఇన్లెట్ వాల్కి సప్లై రాలేదనుకోండి, సప్లై రాకపోతే ఇన్లెట్ వాల్ పనిచేయదు. ఇన్లెట్ వాల్ సప్లై రాకపోయినా ఇన్లెట్ వాల్ పనిచేయదు. అలాగే ఈ ఇన్లెట్ వాల్ వర్క్ అవ్వాలంటే దీని యొక్క కెపాసిటీ, అంటే ఈ ఇన్లెట్ వాల్కి సప్లై వస్తేనే ఇన్లెట్ వాల్ పనిచేస్తుంది. సప్లై రాకపోతే ఇన్లెట్ వాల్ పనిచేయదు. ఒకవేళ సప్లై వచ్చినా పని చేయట్లేదు, ఇన్లెట్ వాల్ పోయిందని ఎలా తెలుసుకోవాలంటే, ఇన్లెట్ వాల్కి మామూలుగా 2.8 కిలో ఓమ్స్ నుంచి 2 కిలో ఓమ్స్ టు మనకి 8.2 కిలో ఓమ్స్ ఈ మధ్యలో రెసిస్టెన్స్ అనేది మనకి దీనికి ఆ మధ్యలో మనం చెప్పుకున్న 2.8 కిలో ఓమ్స్ నుంచి 8.2 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ అనేది దీనికి ఉంటే ఇన్లెట్ వాల్ బాగుందని అర్థం. ఇప్పుడు సపోజ్ 2.8 కన్నా తక్కువ ఉందనుకోండి, ఇన్లెట్ వాల్ షార్ట్ ఉన్నట్టు. 8.2 కిలో ఓమ్స్ కన్నా పైన ఉండదు. సామాన్యంగా మనకి ఈ 8.2 కిలో ఓమ్స్ లోపే రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. మ్యాక్సిమం అన్నిటికీ కూడా 4K నుంచి 4 కిలో ఓమ్స్ నుంచి మనకి 5.56 కిలో ఓమ్స్ వరకు ఉంటాయి అనమాట. అంటే అటు ఇటుగా ఒక 500 ఓమ్స్ అలా తేడా డిఫరెంట్గా ఒక్కో కంపెనీ వాళ్ళు ఒక్కో రకంగా ఉంటుంది. అందుకనే టోటల్ ఈ రెసిస్టెన్స్ మధ్యలో మనకి ఇది అనేది ఇన్లెట్ వాల్ అనేది ఉంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇన్లెట్ వాల్. దీనికన్నా తక్కువ ఉందనుకోండి, ఈ 2.8 కిలో ఓమ్స్ కన్నా తక్కువ ఉంటే కనుక ఇది షార్ట్ అయిపోయినట్టే లెక్క. ఈ ఇన్లెట్ వాల్ పనిచేయదు, అది షార్ట్ అయిపోయినట్టే లెక్క అనమాట. ఈ 8.2 కిలో ఓమ్స్ కన్నా ఎక్కువ ఉండదు అసలు మామూలుగా. అందుకని దాని గురించి మనం ఏం చెప్పుకోవట్లా. మనం ఖచ్చితంగా ఇన్లెట్ వాల్ కనుక షార్ట్ అయిపోయింది అనుకోండి, ఇన్లెట్ వాల్ షార్ట్ అయిపోతే అది ఓమ్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 2.8 కిలో ఓమ్స్ అని. ఈ 2 కిలో ఓమ్స్ కన్నా తక్కువ అంటే ఒక 100 ఓమ్స్, లేకపోతే 500 ఓమ్స్, తర్వాత 1000 ఓమ్స్, ఇలా 1500 ఓమ్స్, తర్వాత 2000 ఓమ్స్, తర్వాత మనకి 2500 ఓమ్స్, తర్వాత 2800 ఓమ్స్. ఇలా మనకి ఈ రెసిస్టెన్స్ కనుక చూపించింది అనుకోండి, ఇది పోయినట్టే అనమాట. ఈ రెసిస్టెన్స్ ఉంది అంటే మీకు ఇమీడియట్లీ ఏమవుతుందంటే, దీనికి వచ్చే ఏసీ సప్లై అనేది ఈ 220 టు 230 ఉంది కదా, ఈ ఏసీ సప్లై అనేది ఆగిపోద్ది. అంటే ఇది షార్ట్ అయిపోయింది. ఈ షార్ట్ అయిపోవడం వల్ల మనకి పీసీబీ బోర్డులో ఐసీ కాలిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ ఇన్లెట్ వాల్ షార్ట్ అయింది అనుకోండి, ఈ ఓమ్స్ అంటే మనకి ఇక్కడ ఉన్న ఓమ్స్ కనుక వచ్చింది అంటే మీరు ఇది కాలిపోయింది, ఈ ఇన్లెట్ వాల్ షార్ట్ అయిపోయింది. దాంతోపాటు మనకి పీసీబీ బోర్డులో ఉండే ఒక ఐసీ, అంటే దీన్ని మోస్ఫెట్ అంటారు. మోస్ఫెట్ అంటారు అనమాట. ఈ మోస్ఫెట్ అనే ఐసి కాలిపోతుంది.
కొన్నిట్లో ఏంటంటే ట్రాన్సిస్టర్ కూడా ఉంటుంది అనమాట. ట్రాన్సిస్టర్ కూడా కొన్నిట్లో ట్రాన్సిస్టర్ కానీ మోస్ఫెట్ కానీ ఉంటాయి అనమాట. ఈ మోస్ఫెట్ కాలిపోయింది అనమాట. ఇక్కడ ఇన్లెట్ వాల్ కనుక షార్ట్ అయింది అంటే ఈ పీసీబీ బోర్డులో ఉన్న మోస్ఫెట్ కూడా కాలిపోయింది అనమాట. మీరు ఇది కనుక ఈ ఓమ్స్లో కనుక చూపించింది అంటే మీరు ఇంకో ఇన్లెట్ వాల్ తెచ్చి వేసినా అవ్వదు. ఎందుకు అంటే మనకి ఇన్లెట్ వాల్ దగ్గరికి వచ్చే వోల్టేజ్ అంటే ఈ 230 వోల్ట్స్, మనకి 230 వోల్ట్స్ అనేది రాదనమాట. దీన్ని మీరు ఆ ఇన్లెట్ వాల్ కనుక ఈ ఏసీ 230 వోల్ట్స్ అనేది రాదు. ఈ రెసిస్టెన్స్ కనుక చూపించిందంటే ఇన్లెట్ వాల్ పోయినట్టే. ఈ ఇన్లెట్ వాల్ పోయినప్పుడు మీరు కస్టమర్కి ఇన్లెట్ వాల్ పోయిందండి అని చెప్పారనుకోండి, పోయిందని చెప్తే ఇన్లెట్ వాల్ పోయిందని వాళ్ళకి ఏదో అమౌంట్ చెప్తారు. ఆ ఇన్లెట్ వాల్ తెచ్చేసినా అవ్వదనమాట. మీరేం చేయాలంటే ఈ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఇన్లెట్ వాల్ దగ్గర సప్లై వస్తుందా లేదా చూసుకోవాలి. సప్లై మనకు పవర్ సప్లై డైరెక్ట్గా వచ్చేస్తుంది ఒక్కోసారి. అంటే 230 వోల్ట్స్ మీరు వాషింగ్ మెషిన్ ప్లగ్ పెట్టి స్విచ్ చేయగానే 230 వోల్ట్స్ వస్తుంది. అలా 230 వోల్ట్స్ వచ్చేస్తే కూడా లోపల మోస్ఫెట్ పోయినట్టే. ఓన్లీ మనం ప్రోగ్రామ్ ఆన్ చేసి స్టార్ట్ కొడితేనే ఇక్కడికి వోల్టేజ్ రావాలి. అలా స్టార్ట్ కొట్టకుండా పవర్ ఆన్ చేసి స్విచ్ చేయగానే డైరెక్ట్గా దీనికి వోల్టేజ్ రాకూడదు అనమాట. అలా డైరెక్ట్గా వోల్టేజ్ వచ్చిన బోర్డులో డైరెక్ట్ అయిపోయింది అనమాట. బోర్డులో ఈ మోస్ఫెట్ అనేది డైరెక్ట్ అయిపోతే మనకి సప్లై డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే దీన్ని షార్ట్ అంటారు. షార్ట్ అంటారు. అంటే షార్ట్ అయిపోయినా డైరెక్ట్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా ఇది కనుక బర్న్ అయిపోయింది అనుకోండి, ఇది కనుక బర్న్ అయిపోతే నో వోల్టేజ్ అనమాట, నో సప్లై. ఇది కనుక బర్న్ అయిపోతే నో సప్లై. అంటే ఇన్లెట్ వాల్ దగ్గర సప్లై రాలేదనుకోండి, అసలు పవర్ ఆన్ చేసి మనం స్టార్ట్ నొక్కేసిన తర్వాత మన పల్సరేటర్ లెఫ్ట్ రైట్ తిరిగిన తర్వాత సప్లై రావాలి. అలా రాలేదు అంటే మనకి ఇది బర్న్ అయిపోయినట్టు మోస్ఫెట్ ఐసీ అనేది. అలా కాకుండా ఏంటంటే పవర్ ఆన్ చేయగానే ఏసీ సప్లై వచ్చేస్తుంది, 230 వోల్ట్స్ వచ్చేస్తుంటే ఇది డైరెక్ట్ అయిపోయింది, అంటే షార్ట్ అయిపోయిందని అర్థం. ఇవి ఫ్రెండ్స్ మనకి ఇన్లెట్ వాల్లో టోటల్లో వచ్చే కంప్లైంట్లు. మీకు ఈ డే 3లో చాప్టర్ 3లోనే మీకు ఇంచుమించుగా ఇన్లెట్ వాల్కి వచ్చే ప్రాబ్లమ్స్, ఆ ముందు వచ్చే వాటర్ కంప్లైంట్స్ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ మనం డే 4లో ప్రెషర్ సెన్సార్ గురించి తెలుసుకుంటాం.